అందరికీ నమస్కారం. ఈ వీడియో బహుశా ఈ ఫార్మేట్లో మీరెవరు నా నుంచి ఊహించరు. చాలా చిన్న సమస్యే మనది కాదు కాబట్టి, చాలా పెద్ద సమస్య నాది కాబట్టి, నాకు కూడా పెద్ద సమస్య ఏం కాదు. ఎందుకు? సమస్య తీరిపోయింది కాబట్టి. విషయం ఏంటి? ఒక ఇంట్లో మనం ఉన్నాం, మన చెత్త బండి వాడికి వేస్తున్నాం. బట్ పక్కాలని వాళ్ళు చెత్త బండికి వేస్తే చెత్త వేస్తున్నారు, కానీ ఆ ఇంట్లో ఉండే చెట్లు కొమ్మలు రిమైనింగ్ అన్నీ కూడా తీసుకొచ్చి మా ఇంటి గోడ పక్కన వేస్తున్నారు. అంతకుముందు ఇక్కడ ఓపెన్ ప్లేస్ ఉండేదట, గార్బేజ్ ఉండేదట, దాంతో వేయటం తగలబెడతాం చేసేవారట. ఇల్లు కట్టారు కదా, ఇంటి గోడకి రోడ్డుకి మధ్య గ్యాప్ ఎంత? జస్ట్ లిటిల్ బిట్టే కదా. నువ్వు అడేసి తగలబెడతానంటే అట్లా. ఈ ఇంట్లో ఉన్నటువంటి పెద్ద ఆవిడ కాలం చేశారు, సెవెక్కించండి. ఆ తర్వాత నేను వచ్చినప్పుడు కూడా చెట్లు గిట్లు ఏవో వేస్తున్నారు, ఎండిపోయింది. సరే 2-3 సార్లు జిహెచ్ఎంసీలు పట్టుకెళ్ళిపోయారు, సంతోషం, ఓకే. ఎందుకు? అవతల ఇంటి వాళ్ళు కూడా వేసేవాళ్ళు. ఓపెన్గా చెప్తున్నా, అప్పుడు మా ఇంట్లో కూడా ఈ చెట్లకు సంబంధించిన ఉన్నప్పుడు ఆ రోడ్డు మన గోడ పక్కన వేసేవాళ్ళు. జిహెచ్ఎంసీ తీసుకెళ్ళాడు, ఓకేలే, ఇబ్బందులు వెళ్ళనుకున్నా. బట్ ఆల్ ఆఫ్ షడన్ వన్ డే ఎవరో తగలబెట్టారు. ఆ తగలబెట్టిన దాంట్లో ప్లాస్టిక్ ఇంకా ఏవో వేశారు. స్మెల్ పక్క బయట చూస్తే గోడంతా కూడా మసి. అరే భగవంతుడా, ఏంటి అసలు ఎంత దారుణంగా అని చెప్పేసి అనుకొని దాన్ని మా అపోనెంట్ ఎదురున్నటువంటి ఇంటి వాళ్ళకి చెప్పాను. వాళ్ళు కూడా వేస్తున్నారు కింద వస్తారు. ఓకే అమ్మ, ఇంకేమమ్మా అన్నారు. నేను కూడా ఏంటంటే నేను చెత్తబండికి వేస్తాను, ఇంకేదైనా ఉంటే చెట్లు గిట్లు ఏమైనా ఉంటే నా లోపల పెట్టుకుంటాను కూడా అన్నా. నిజంగా ఇప్పటికి ఉన్నాయి. మనం మున్న చెట్టు కొట్టించిన మొత్తం ఇంట్లోనే ఉంది. రేపు భోగి మీద తగలబెడతాను, ఓకేనా? సో ఆ తర్వాత జిహెచ్ఎంసీలు చెప్పాను, వచ్చారు, క్లీన్ చేశారు, గోడ మీద చెత్త ఇద్దని రాశారు, జరిమానాని రాశారు, మొత్తం క్లీన్ చేసి వెళ్ళిపోయారు. అగైన్ మరలా ఒక 1 మంత్కి యాక్చువల్గా నేను లేను, బస్ ఇప్పుడు చెప్తున్నాడు మా కాలనీ అతను కుర్రోడు, సేమ్ నా ఏజ్, కొంచెం అటు ఇటు, వెంకట్ అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. మీరు లోపల ఉన్నారు, యాక్చువల్గా నేను ఇప్పుడు వర్క్లో ఉన్నాను, ఆఫ్టర్ పెద్ద పెద్ద సౌండ్స్ వస్తున్నాయి ఏంటని చెప్పేసి చూస్తే ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 3 or 3:30 అప్పుడు మంట పెట్టారు. నేను షాక్. ఎవరేంటంటే పక్కాలని వాళ్ళండి అన్నాడు. పక్కాలని ప్రగతి నగర్. నేనైతే చూడలే. అతనైతే వాళ్ళు చెత్త వేయటం చూశాడంట. ఈ నైట్ టైం ఇంకొచ్చేసి మీరు రిమైనింగ్ ఏవో తగలబెట్టేశారు అన్నాడు. సో నేను చూడకుండా అనలేను కాబట్టి, బట్ అతను ఏమన్నాడు, అటునుంచే వచ్చారండి అన్నాడు. ఎగ్జాక్ట్గా ఆ కాలనీలో అతను కూడా అనట్లేదు. ఏమన్నాడంటే అటునుంచి వచ్చారు, ఆ కాలనీలో అక్కడి నుంచి ఎవరు వేస్తారు, మన వాళ్ళైతే ఇక్కడ వాళ్ళైతే ఎవరు కారన్నారు. అంటే ప్రగతి నగర్ అది మల్కాజ్గిరి మున్సిపాలిటీ కింద వచ్చింది, మాది ఏఎస్ నగర్ కాపురం మున్సిపాలిటీ కింద వచ్చింది. అసలు మరి వాళ్ళకేంటి అంత ఇది నాకు అర్థం కాదు. మరలా నేను ఇందాక మొత్తం క్లీన్ చేసి మొక్కలు మొత్తం నాటుతూ ఉండంటే అప్పుడు కాలనీ వాళ్ళు మార్నింగ్ ఏదో మాట్లాడుకుంటూ ఉన్నారు. దెన్ మార్నింగ్ జిహెచ్ఎంసీ రావడం క్లీన్ చేయడం చూశారు. ఆ తర్వాత నేను క్లీన్ చేయడం కూడా వాళ్ళు చూశారు. మొత్తం జిహెచ్ఎంసీ పేరుగా క్లీన్ చేశారు. ఆ తర్వాత మొత్తం నేను క్లీన్ చేస్తున్నాను మరలా. ఎందుకు? ఎన్ఎస్ఎస్ కాలేజ్ టీమ్ లీడర్గా నేను 2003 to 2005 విఎస్ఆర్ కాలేజ్, విఎస్ఆర్ ఎన్వీఆర్ కాలేజ్ తెనాల్లో వర్క్ చేశాను. అప్పుడు తెనాలి చుట్టుపక్కల ఐఆమ్ షూర్ నేను నాటిన కనీసం 100 చెట్లునే ఉంటాయి. మొక్కలు ఇప్పుడు చెట్లే ఉంటాయి. కటివారం, రైల్వే కాలనీ, సమ్ ఎన్టీఆర్ కాలనీ, గాంధీ కాలనీ, లైక్ ఇలా. అక్కడ కూడా స్లమ్ ఏరియాస్లో ఎక్కడన్నా కానీ చెత్త చెదరం వేస్తుంటే క్లీన్ చేసి అక్కడ చెట్లు మొక్కలు నాటే నేను. నాకు ఫైనల్కి ఇక్కడ ఇదే అనిపించింది. ఇంకా అగైన్ మరలా ఇది చేస్తున్నారంటే పని చేస్తాం, మొత్తం క్లీన్ చేయించి ఈసారి మొక్కలు నాటుతాం. ఓకే, మొక్కలు నాటకుండా ఇక చెత్త వేస్తే చివరి ఆప్షన్ సీసీటీవీ పెట్టించేసి వాడు ఎవడు చూసేసి తాట తీసి ఆరేయాలి, లేదంటే జైల్లో పెట్టించాలి. అదంతా అయ్యేదా? అంతవరకు నాకు లేదు. ఇక అందుకని చెప్పేసి చివరిగా గోడ మీద దేవుడి బొమ్మ రాపిస్తారు. ఇందా చెప్తూ డైబెట్టే కదా, ఏంటి వాళ్ళు వెళ్తూ చూసేసి, ఓ మొత్తం మీరే క్లీన్ చేస్తున్నారు, ఇంట్లో మీరే ఉంటారన్నాడు. నేనే ఉంటాను. మొత్తం మీరే క్లీన్ చేస్తున్నారా? నేనే చేసుకుంటున్నాను. అది మొత్తం గోడ నిండా మసి అంటే మీరే తగలబెట్టుకున్నారా మొత్తం అన్నాడు. ఎంత కోపం వచ్చిందంటే అప్పుడు నాకు అనిపించింది ఇండైరెక్ట్గా వాళ్ళ కాలనీలో వేసి తగలబెట్టారు అని ఇండైరెక్ట్గా అతను చెప్పగానే చెప్తున్నాడు అనిపించింది. సరే నేను చూడలేదు అంటే పెద్ద కాబట్టి ఇంకేమంటాం, ఆయన మామూలుగానే ఉండొచ్చు. ఇక్కడ చెత్త చెదరం ఉంటే మొత్తం నేను తగలబెట్టేసి ఇక ఎవరు వేయకుండా మొక్కలు నాడతాని చెప్పేసి అనుకుని ఉండొచ్చు ఆయన. సో పాజిటివ్. నెగిటివ్ అనుకున్నప్పుడు వాళ్ళ తెలుసు కాబట్టి ఇలా ఇండైరెక్ట్గా దేవుడు బొమ్మలు కూడా వేయించండి, ఇంకెవరు వేయర్లే అని చెప్పేసి అలా కూడా చెప్పుండొచ్చు. సో సింపుల్గా నేనేం చెప్తున్నానంటే, మన ఇల్లు బాగుంటే చాలు, మన కాలనీ బాగుంటే చాలు, అంతేనా? పక్కనాడు ఎలా ఉన్నా పర్లేదా? ఎన్నాలని పడిస్తాడే వాడేనా? సరే నేను సర్దుకుపోవటం కావచ్చు, సరేలే అడ్జస్ట్ అవుదాం అని చెప్పేసి అనుకుంటూ ఉన్నా. గొడవ పడేవాడైతే సీసీటీవీలు పెట్టేసి వాడు ఎవడో చూసి ఇంటి మీదకి వెళ్ళి గొడవ చేస్తే, పోలీసులను కంప్లైంట్ చేస్తే, ఇదే పక్కపక్కన ఉన్నప్పుడు ఎలానా ఉంటారు.
ఈ వీడియోకి ఇంట్రెస్ట్ మీకు అర్థమైందా? నేను లాస్ట్ వీక్ సేమ్ సాటర్డే రోజు కంప్లైంట్ ఇచ్చాను. ఆ రోజు మధ్యాహ్నం కరూర్ వైశ్య బ్యాంక్లో ఏదో వర్క్ ఉండి నేను మొత్తం తిరిగేసి వస్తున్నా. దెన్ నేను రెగ్యులర్గా ఇటు వెళ్తాను, బట్ ఆ రోజు తిరిగేసి వస్తున్నప్పుడు తగలబడుతుంది. మధ్యాహ్నం షాక్ అసలు. అప్పుడు జిహెచ్ఎంసీ నేను కంప్లైంట్ ఇచ్చాను. 04022111111 అంటే 2 పక్కన 7 ఒకట్లు వేసుకోండి. ఓకే, వాళ్ళు కంప్లైంట్ ఇస్తే చూడండి, వీలైతే నా దగ్గర స్క్రీన్ షాట్ ఉంటే మరలా పెడతాలే. ఏంటి, కంప్లైంట్ సాల్వ్ చేయకపోగా శనివారం రాత్రి నాకు మెసేజ్, ప్రాబ్లం సాల్వ్ అయింది, మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. నేను వెళ్ళి రాత్రి అప్పుడు చూసుకున్నా, మొత్తం అలాగే ఉంది, కాలిపోయి. ఏడొచ్చిందని చెప్పేసి అన్న. మరలా ఆదివారం 2 సార్లు, సోమవారం 2 సార్లు. ఎంత కోపం వచ్చిందంటే, హైదరాబాద్లో గ్లోబల్ సమ్మిట్ ఉంది. ఈ మూమెంట్లో ఎందుకులే అని చెప్పేసి జస్ట్ సింపుల్గా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ట్యాగ్ చేసి ఫేస్బుక్లో పోస్ట్ పెట్టాను. నా ఫ్రెండ్స్ సర్కిల్లో చాలామంది జర్నలిస్ట్ మిత్రులే ఉన్నారు. ఆబ్వియస్లీ వాళ్ళు కూడా చూసే ఉంటారు. దెన్ ఒక 2 రోజులు అయిన తర్వాత ఇక జిహెచ్ఎంసీ కాల్ సెంటర్కి ఫైనల్గా ఫోన్ చేసి, ఏంటండి మీరు చేతనే చెప్పండి, నా పని నేను చూసుకుంటా అంటే, లేదని చెప్పేసి అప్పుడు ఏఎంహెచ్ఓ, ఐ థింక్ అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ అనుకుంటా, మధు గారిని గెలిపారు. ఆయన 1 డే టైం తీసుకొని నెక్స్ట్ డే రోజు వచ్చాడు, ఎర్లీ మార్నింగ్ వచ్చారు, చూశారు, క్లీన్ చేయించారు. ఆ తర్వాత ముక్కలు నాటుదామండి, ఇంక వేయకుండా ఉంటారు కదా, ముక్కలు నాటకుండా అక్కడ కూడా చెత్తేస్తే ఇంకోటి మనిషే కానట్టు లెక్క, ఇంకోటి ఏం చేయలేము, ఇంకా సీసీటీవీలు పెట్టించేసి ఆ సైకో గాడిని పట్టించి పోలీసులు పట్టేయటం తప్ప ఆరే ఆప్షన్ లేదులే, అంత ఓపిక నాకు లేదులే, ఇంక వాడు మనవాడిని వదిలేస్తానులే, నాకు ఇంక ఓపిక లేదు అన్న. అప్పుడు ఈ అర్బన్ బయోడైవర్సిటీ అని చెప్పేసి యూబీడీ లోకేష్ గారి నెంబర్ ఇచ్చాను. ఆయనకు ఫోన్ చేస్తే ఆయన ఏమన్నారు, ప్లాంట్స్ కావాలంటే మీరు వచ్చి తీసుకెళ్ళొచ్చండి, లేదా వెహికల్ పంపడం మేము పంపిస్తామన్నారు. అదేంటి మీరు వచ్చి నాటరా అన్న, మన దగ్గర లేబర్ లేదండి అన్నారు. సరే వెహికల్లో పంపండి అన్న, వెహికల్ కూడా మన దగ్గర లేదండి అన్నారు. సరే అట్లయితే నేనే వస్తాను, అడ్రస్ ఎక్కడో చెప్పండి అన్నారు. మల్లాపూర్. ఓకే, దాన్ని వీళ్ళ పార్క్ ఉంది, అక్కడికి వెళ్ళాను. మొత్తం నర్సరీ, అక్కడ నిమ్మ, మామిడి, తర్వాత గన్నేరు, జామ, నందివర్ధనం, ఇంక మరికొన్ని రకాలు చిన్న చిన్నవి, ఇది స్వంప్ ఫ్లవర్స్. దెన్ ఐ సెలెక్టెడ్ జామ, నిమ్మ, నందివర్ధనం, గన్నేరు, సమ్ ఫ్లవర్స్, మొత్తం 5-6 రకాలు తీసుకున్నాను. మొత్తం 20 ప్లాంట్స్ పట్టుకొచ్చాను. గోడ పక్కన మొత్తం అవే నాటేశాను. ఇంకా యాక్చువల్లీ నేను ఈవినింగ్ తెచ్చాను, మార్నింగ్ వర్క్లో బిజీగా ఉండే. ఈవినింగ్ ఇందాక మా లాస్ట్ బాబాయ్లు వచ్చారు క్లీనింగ్ పర్పస్ అని, ఇక్కడ క్లీన్ చేసుకుని బయటకి మొత్తం నాటుకొని వచ్చేసాను. ఈ తర్వాత నేను వీడియోలు అటాచ్ చేస్తాను చూడండి. బేబీ నాకు తెలిసి 1000 వ్యూస్ 2000 వ్యూస్ కూడా రావు. ఈ వీడియోకి ఇంట్రెస్ట్ మీకు అర్థమైందా? మన దగ్గర డబ్బులునే కాబట్టి పన్నులు కట్టాలి. పాపం పని లేకుండా ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తారు కదా, కాంట్రాక్ట్ బేస్ అవుట్ సోర్సింగ్, అందుకని చెప్పేసి వాళ్ళు కాసేపు కూసేపు ఏదో చేస్తారు. నేను ఉపాధి హామీ పథకం వల్ల నేను తక్కువ చేయను, కానీ నేను విన్నదాని ప్రకారం వాళ్ళు పని చేస్తారు, బట్ కొంతమంది మాత్రం జస్ట్ కాసేపు కూసేపు చేసేసి ఉపాధి హామీ పని కింద డబ్బులు తీసుకుంటారట. ఆఫ్కోర్స్ ఆ కాంట్రాక్ట్ టెండర్ కూడా అలాగే ఉంటాయట, అందరి నాట్లో కొందరు అంటున్నా. అలా మరలా చెప్తున్నా, అలా నేనుండే జిహెచ్ఎంసీ హైదరాబాద్ కాబట్టి ఇక్కడ నేను చూస్తున్నాను కదా, కొంతమంది బాగా పని చేస్తారు, ఇంకొంతమంది పని చేస్తున్న నటిస్తారు. అలా మా స్ట్రీట్లో ఏసునాథ్ పరిధిలోకి వచ్చింది ఇది. ఈ స్ట్రీట్లో అసలు నేను చూడంగా నెలకోసారి క్లీన్ చేస్తారండి. రోడ్డు మొత్తం నేనే ఊడ్చుకోవాలి. ఇక యువతల పక్కనేమో ప్రగతి నగరం, మల్కాజిగిరి, మాదేమో ఏసునాథ్ బోర్డర్ అయ్యేసరికి ఇది కాపురా. ఇటు ఎవడు రాడు, ఎవడు చేయడు, ఎవడు చేయాలి ఇవన్నీ? సో నాకు అర్థమైంది, కంప్లైంట్ ఇవ్వాలి, లేదా అన్ని బాగున్నాయి అవయవాలు నువ్వే పని చేసుకో. ఇంకెందుకంటే నాకు అర్థం కాదు ప్రభుత్వాలు, ఇంకెందుకు ప్రభుత్వ ఉద్యోగులు? కంప్లైంట్లు ఇస్తే వస్తారా, లేదంటే మీ పని కూడా మీరు చేయరా? ఇక చివరి ఆప్షన్గా తెనాలలో నేను ఎలాగైతే సమస్యాత్మక ప్రాంతాలు లేదన్నప్పుడు గెలుచుకున్న ప్రాంతాలు క్లీన్ చేసి మొక్కలు నాటితే అప్పటి నుంచి నీట్గా ఉన్నాయో అది గుర్తొచ్చి ఇక లాస్ట్ ఆప్షన్ ఇక్కడ పెట్టా. సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఏఎస్ నగర్ వాళ్ళు ఉన్నా, ప్రగతి నగర్ వాళ్ళు ఉన్నా, ఇక ఏ కాలనీ వాళ్ళు ఉన్నా కానీ ఒకటే గుర్తుంచుకోండి, మన ఇల్లు శుభ్రంగా ఉండాలి, మన కాలనీ శుభ్రంగా ఉండాలి అని ఎలాగైతే అనుకుంటామో పక్క కాలనీ కూడా శుభ్రంగా ఉండాలి కూడా అనుకుందాం. ఎందుకు? పక్క కాలనీ వెళ్ళి ఏం చేయాల్సిన అవసరం లేదు. మార్క్ మై వర్డ్స్, పక్క కాలనీ నువ్వు వెళ్ళి ఏం చేయాల్సిన అవసరం లేదు. దాని అర్థం ఏంటి? నువ్వేం నీట్గా చేయొద్దని కాదు, నువ్వు వాడేం చెత్త వేయకు, గలీజ్గా ఏం చేయమాకు, అదే నువ్వు వాడికి చేసే మంచి, అదే నువ్వు వాడికి చేసే నీట్గా ఉంచు. అర్థమైందా? ఫైనల్లీ మరలా చెప్తున్నా, మన ఈ సిస్టమ్ ఎలా ఉంది అంటే చాలాసార్లు మనం చూస్తాం, ఈ ఇంట్లో వాడు చెత్త అవతల ఇంట్లో వేస్తాడు, లేదా అవతల కాలనీలో వేస్తాడు, అవతల కాలనీ వాడు వచ్చేసి ఇంకో కాలనీలో వేస్తాడు, ఆ కాలనీ ఈ కాలనీలో వేస్తాడు, రొటేట్ అంతే తప్ప క్లీన్ చేయరు. క్లీన్ చేయడం అంటే ఈ అమావాస్యకో పౌర్ణమికో కంప్లైంట్ ఇస్తే అప్పుడు మళ్ళీ కాలనీలకు అసోసియేషన్లు ఉంటాయి, మీటింగ్లు పెట్టుకుంటారు, పండుగల పబ్బాలకి చందాలు వసూలు చేస్తారు, శుభ్రత అనేటప్పటికి ఎవడిదాన్ని వదిలేస్తారు.
మళ్ళీ కొన్ని సందర్భాలలో నీట్గా ఉంచుకుంటారు. ఇంకొంతమంది మాత్రం వేరే దగ్గర వేస్తున్నా సరే చూస్తుంటే వదిలేస్తారు. ఇందాక ఆ వ్యక్తి ఎవరో వాళ్ళకి తెలుసు వేస్తున్న ఇక్కడ వేరు తగలబెట్టేదాకా వెళ్ళిందంటే ఎవడో వాళ్ళ కళ్ళలో కావచ్చు, ఎవడన్నా బయట కావచ్చు తగలబెట్టాడని చెప్పేసి. దాన్ని ఆయన నన్ను అంటున్నాడు కదా, నేను తగలబెట్టుకున్నాను అంటున్నాడు. నేను తగలబెట్టుకుని ఇల్లంతా మెసేజ్ చేసుకుంటాను అండ్ మరలా ఏమంటున్నాడు ఆయన, మేము చూస్తే వాళ్ళు పట్టుకునే వాళ్ళు వెంట అంటున్నాడు. ఒకసారి అంటే ఓకే, ఇది సెకండ్ టైం థర్డ్ టైం జరగటం వాళ్ళకి తెలియదా? అండ్ వాళ్ళ కాళ్ళలో ఉంటుంటే కొంతమంది చెట్లు ఇక్కడ వేస్తున్న విషయం వాళ్ళకి తెలియదా? మేబీ తెలియదేమో, పాపం పెద్దోళ్ళు కదా. సో ఇప్పుడైనా సార్ తెలుసుకోండి సార్, ఓకేనా? అండ్ రిక్వెస్ట్ చేస్తున్నా, నేనేంటో నా పని ఏంటో అన్నట్టుగా ఉంటా. ఫస్ట్ టైం సోషల్ రెస్పాన్సిబిలిటీ అనుకొని రోడ్డుని క్లీన్ చేసి నా గోడ పక్కన ఉన్నటువంటి ప్రాంతంలో మొక్కలు నాటాను. జాగ్రత్త రోజు నీళ్ళు పోస్తా. ఇంకా అక్కడ ఎవడన్నా చెత్త వేస్తే వాడి జీవితమే చెత్త జీవితమేమో, వాడు బతికే చెత్త బతికేమో అనుకుని వదిలేయటం తప్ప శంకరదాద ఎంబీఎస్లాగా మళ్ళీ క్లీన్ చేసి మళ్ళీ చేసుకునే ఓపిక నాకైతే లేదు. అండ్ మరలా చెప్తున్నా, వారం రోజుల పాటు అధికారులకి ఫోన్లు చేసి జిహెచ్ఎంసీ కాల్సిన కంప్లైంట్లు చేసి వాళ్ళు ఎవడు రాకుండా వచ్చేవని చెప్తూ మెసేజ్లు ఇచ్చి ఫీడ్బ్యాక్ ఇవ్వని వాళ్ళు టార్చర్ పెట్టి వన్స్ అధికారుల నెంబర్ ఇచ్చిన తర్వాత అప్పుడు మాత్రం అధికారులు నాకు బాగానే రెస్పాండ్. అప్పుడు నాకు అనిపించింది వన్స్ అధికారుల దాకా విషయం వెళ్తే వాళ్ళు ఏమైనా రెస్పాండ్ అవుతున్నారు, క్లీన్ చేపిస్తున్నారు. వాళ్ళ దాకా వెళ్ళటం వల్ల ఈ మధ్యలో ఉన్న వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు. ఏం కదా వాడే క్లీన్ చేసుకుంటాడులే అన్నట్టు అటాచ్ చేస్తాను. వీళ్ళేదా స్క్రీన్ షాట్లు కూడా, ఎందుకంటే అయితే నేను మొన్న ఫేస్బుక్లో పెట్టా, ఇవన్నీ పెడతా. చీఫ్ మినిస్టర్ ఆఫీస్ నేను పట్టుకెళ్ళండి, చిన్న విషయం మీరు అనుకుంటున్నాను, చాలా పెద్ద విషయం. ఆ కాలనీ వల్ల ఏమో మాది గదిన వాళ్ళు, ఈ కాలనీ వల్ల ఏమో అది బోర్డర్లో ఉందో మంద గదిన వీళ్ళు. అదేమంటే నాకు నిన్న మొన్న తెలిసింది ఏంటంటే ప్రగతి నగరాలు తీసుకొచ్చి ఇక్కడ చెత్తేస్తారండి, మనం క్లీన్ చేస్తే వాళ్ళకి అలవాటు అయిపోయింది, మనం వేయొద్దు ఇలాగే ఉంచుదామంటే. అరే ఎలాగే ఉంచుతారా, నొప్పి నాకురా, ఏదైనా కాలిస్తే ఇబ్బంది నాకురా అంటే కంప్లైంట్ ఇవ్వండి. ఎవరి మీద కంప్లైంట్ ఇవ్వాలి? మన అధికారి వచ్చి అంటున్నాడు విజువల్స్గా ఉన్న వాళ్ళు ఎవరో మీరు చెప్పండి, 20,000 జరిమానా వేద్దాం అన్నాడు. 20,000 జరిమానా వేసేవాడిని పట్టుకొని నేను చూపించాలంట. ఎలా సీసీటీవీలు పెట్టేసి పని పట్ట మానుకొని ఎవడేస్తాడు ఏంటి చూసుకొని. సొంత ఇల్లుండి కూడా ఆఫీస్ పర్పస్ అఫీషియల్స్ వస్తూ ఉంటారు, కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పేసి నేను ఎడ తీసుకుంటే చివరికి ఇది. ఈ వీడియోలో నేను జస్ట్ వెనకాల అటాచ్ చేస్తున్నాను కదా, వాటికి వాయిస్ ఇచ్చి నెక్స్ట్ సెపరేట్ వీడియో పెడతా చూడండి. ఎందుకంటే లెంత్ అయింది ఇప్పటికే. ఇందులో నా దల్లో ఒకే ఒకటండి, ఈ సమాజంలో భాగంగా ఉన్నప్పుడు మన ఇల్లు మన పరిసరాలు ఎలాగైతే శుభ్రంగా ఉండాలని అనుకుంటున్నాము, చుట్టుపక్కల వాళ్ళని కూడా పరిశుభ్రంగా ఉంచేలా చేద్దాం. అంటే మన చెత్తని తీసుకెళ్ళి ఆడ వేయకద్దు, వెహికల్స్ కదా వెహికల్లో వేయండి. కాదు కూడదు అంటారు, మీ ఇంట్లోనే పెట్టుకొని 1 5 నీట్గా ఇబ్బంది లేకుండా ఓపెన్ ప్లేస్ తగలబెట్టుకోండి.